ఈరోజు మార్నింగ్ ఏం జరిగిందంటే, మా పాపనైతే రెడీ చేసేసి స్కూలుకి దింపడానికనేసి తీసుకొని వెళ్ళా. అండ్ తన్ని దింపేసి నేను వచ్చే దారిలోనే అక్కడ ఒక షాప్ ఉంటే నాకు కావాల్సిన గ్రోసరీస్ అన్నీ తీసుకొని వస్తా అనమాట డైలీ. అయితే ఈరోజు ఏం జరిగిందంటే, అలాగే నేను గ్రోసరీస్‌కి కావాల్సినవన్నీ అంటే ఉంటాయి కదా! ఆ ఫోన్ ఒకటి అండ్ బ్యాగ్ ఒకటి ఫోల్డ్ చేసి మా పాప స్కూల్ బ్యాగ్‌లో ఫస్ట్ జిప్‌లో పెట్టా. ఎప్పుడూ అలానే పెట్టి కిందకి దిగుతాను. కిందకి దిగ్గానే నేను తీసి డిక్కీలో పెట్టుకుంటా అనమాట, బైక్ డిక్కీలోని. అలాంటిది నేను బైక్ డిక్కీలో కూడా పెట్టుకుంటే డైరెక్ట్ ముందు బ్యాగ్ పెట్టేసి దాన్ని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయి స్కూల్ దగ్గర దాన్ని దింపేసి ఆ బ్యాగ్ సంగతి మర్చిపోయా ఇంకా. దాన్ని దింపేసి ఇంక రిటర్న్ అయిపోయాను. రిటర్న్ అయ్యి అక్కడ షాప్ దగ్గర ఆగేసరికి నాకు గుర్తొచ్చింది నా ఫోను, నా బ్యాగ్ అని. మళ్ళీ వెనక్కి వెళ్ళా స్కూల్‌కి. వెళ్ళి అక్కడ వాచ్‌మెన్ అంకుల్‌కి చెప్తే, ఆ అంకుల్ ఏమో పాపని తీసుకొని వచ్చారు. ఆ బ్యాగు పాపని తీసుకొని వస్తే ఆ బ్యాగ్ అది పట్టుకొని వచ్చేసా అనమాట. ఇలా ఉంటది. అసలు మర్చిపోను. ఈ మధ్యన అస్సలు ఏం గుర్తుండట్లేదు, నిజంగా చెప్తే నమ్మరు గానీ. ఒకటి చేస్తుంటుంటే ఇంకొక పని మర్చిపోతున్నాననమాట. అది హాఫ్‌లోనే సగం అలా వదిలేసి ఇంకొక పని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలా అయ్యింది మొత్తానికి. మొత్తానికైతే బ్యాగ్ తీసుకొని వచ్చేసాను కాబట్టి ఇంట్లో కావాల్సినవి కూడా కొనుక్కొని తీసుకొని వచ్చేసాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.